స్టార్ట్ చేద్దామా? ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు విభాగం 4 చెప్తున్నా. మిత్రులందరికీ నా నమస్కారాలు. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి విలువైనటువంటి వీడియోలను పొందండి. విల్లిపుత్తూరు నగర వర్ణనతో ప్రారంభమయ్యేటువంటి కావ్యం ఏంటి అంటే ఆముక్తమాల్యద. ఏంటి నగరం పేరు? విల్లిపుత్తూరు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ నగరం వర్ణనతో ఏ కావ్యం ప్రారంభమవుతుంది అనేటువంటి విషయాలకు వస్తే ఆముక్తమాల్యద అనేటువంటి గ్రంథం వచ్చేసి విల్లిపుత్తూరు నగర వర్ణనతో ప్రారంభమవుతుంది. వర్ణన ప్రధానంగా ఉండేటువంటిది ప్రబంధం కాబట్టి నగర వర్ణన తీసుకున్నాడు ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు. ఆశ్వాసాంత గద్దిలు లేని ప్రాచీన కావ్యం ఏది అంటే ఆముక్తమాల్యద. దీనిలో ఆశ్వాసాంత గద్దిలు అనేటువంటివి ఉండవు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్గా చెప్పుకోవాలి. ఇక్కడ మీకు రాసిన అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అయినవి. కన్నొకటి నిద్రవో పెదకంట జాగరంబు అనేటువంటి పద్యం ఎక్కడ ఉన్నదంటే ఆముక్తమాల్యదలో ఉన్నది. అంటే ఇది 10వ తరగతిలో కూడా పాఠంలో కూడా ఉంది ఈ పద్యం. రాజధర్మం అనేటువంటి దాంట్లో రాజు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయంలో ఇక్కడ చెప్తాడు. కన్నొకటి నిద్రవో పెదకంట జాగరంబు అంటాడు. అంటే ఎలుగు వంటి తన నిద్ర ఒంటి కన్నుతో నిద్రపోతుందంట. అంటే ఇంకొక కన్ను తెలుసుకునే ఉంటుంది. అంటే దాని యొక్క జాగ్రత్తకు అక్కడ తెలియజేస్తూ ఈ విధంగా చెప్పడం జరిగింది అనమాట. ఆ విధంగా రాజు కూడా ఎప్పుడు ఏ శత్రువులు వచ్చి రాజ్యం మీద పడతారోనని రాజు కూడా ఒక కన్నుతో నిద్రపోవాలా, అరగంటతో నిద్రపోవాలా అని మిగతా కన్ను పరిశీలన చేస్తూ ఎవరు ఎప్పుడు మన రాజ్యం మీదకి వస్తారు అనేటువంటి జాగ్రత్తతోటి రాజు ఉండాలనేటువంటి రాజధర్మం ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు చెప్తావు. ఈ కన్నొకటి నిద్రవో వెరకంట జాగరం అనేటువంటి పద్యాన్ని చెప్తాడండి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 10వ తరగతిలో కూడా ఉన్నది. ఇక్కడ మర్రి వృక్ష ప్రస్తావన ఎక్కడ ఉన్నది అంటే ఆముక్తమాల్యదలో ఉన్నది. అలాగే బ్రహ్మరాక్షసుడైనటువంటి వాడు ఆముక్తమాల్యదలో ఒక పాత్ర ఉన్నది. బ్రహ్మరాక్షసుడు ఈ మర్రి చెట్టు మీద ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. మర్రి చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు ఉంటారని మనం చిన్నప్పుడు కథలో వింటుంటాం కాబట్టి అలాగా మర్రి వృక్ష ప్రస్తావన లేదా మర్రి వృక్షం అనకుండా వట వృక్షం అని కూడా అనొచ్చు. వట వృక్షం అన్నా కానీ మర్రి చెట్టే కాబట్టి మర్రి వృక్ష ప్రస్తావన అన్నా వట వృక్ష ప్రస్తావన అన్నా ఆముక్తమాల్యద అని చెప్పుకోవాలి. శ్రీకృష్ణదేవరాయలు వాడినాడని చెప్పుకోవాలి. తర్వాత చూడండి, కాంచన్ వైష్ణవుడర్ధ యోజన అనేటువంటి పద్యం ఆముక్తమాల్యదలోనిదని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు రాశారు ఇది అంటే కృష్ణరాయలు అని చెప్పుకోవాలి. ఇది DL 2007 అడగడం కూడా జరిగింది. కాంచన్ వైష్ణవుడు అర్ధ యోజన అనేటువంటిది ఇది ఏ విధంగా అడిగినాడో ఈసారి వీటిలో ఏదైనా అడగచ్చని మీరు జాగ్రత్తగా వినాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వెలది ఈ నీ దండ వెలయంత అనేటువంటిది పుష్పలావికల వర్ణన గురించి కృష్ణరాయల ఆముక్తమాల్యదలో చెప్పడం జరిగింది. చూడండి, పుష్పలావికలు అంటే పుష్పం అన్నదా, ఇక్కడ దండలో పుష్పాలతోనే కదా దండ ఉండేది. కాబట్టి ఇక్కడ కూడా పుష్పలావికలు కదా. కాబట్టి ఈ విధంగా మనం దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఏ వర్ణన అంటే పుష్పలావికల వర్ణన అని చెప్పాలి. లేదా ఏ గ్రంథంలోది అంటే ఇది ఆముక్తమాల్యదలోనిది శ్రీకృష్ణదేవరాయలు రచించిందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, తలభక్ష గురించి బాతువులు అనేటువంటి పద్యం ఇది శ్రీకృష్ణదేవరాయలు రచించింది. ఆముక్తమాల్యదలోనిది. అంటే బాతువులు వర్ణన. బాతులు ఒక సరస్సులో ఉన్నటువంటి బాతులు తమ తలలను రెక్కల మధ్యన ఉంచుకొని లోపలికి రెక్కల మధ్య నిముడ్చుకొని అవి నిద్రపోతున్నటువంటి సందర్భాన్ని ఆ సందర్భంలో ఇక్కడ ఈ పద్యం రాయడం జరిగింది. అప్పుడు దాన్ని చూసినటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరో బ్రాహ్మణులు స్నానాలు ఆచరించి తమ యొక్క పైగుడ్డలను తెల్లటి వస్త్రాలను పంచెలను కండవలను పిండుకొని అక్కడ ఆరేసుకున్నారేమో
అని భ్రమించినాడంట. ఈ విధముగా ఆయన వర్ణించడం జరిగింది. తల రక్షించడం గుర్చుబాతులు అనేటువంటి పద్యం ఆముక్తమాల్యలోనిది, కృష్ణరాయలో ఉపయోగించింది. ఆముక్తమాల్యలకు వేదం వెంకటరాయ శాస్త్రి వ్యాఖ్య చేసినాడు. చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు మనకి గ్రంథంలో ఉన్న విషయాలు అయిపోయి వ్యాఖ్యల గురించి ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు సంజీవని రాశాడు. గుర్తుపెట్టుకోండి, ఏం రాశాడు? సంజీవని. ఈ ఎవరు రాసినారు? వేదం వారు రాసినారు. కాబట్టి దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఈ వేదం ఎలాంటిదే అంటే ఒక సంజీవని. వేదం అనేటువంటిది మనిషికి ఒక సంజీవని లాంటిది. ఎందుకంటే వేదాలు చాలా అమూల్యమైనటువంటిది కాబట్టి, సంజీవని కూడా అమూల్యమైనటువంటిది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవడం కోసం నేను చెప్పాను. వేదం అనేటువంటిది ఎలాంటిది? సంజీవని లాంటిది. కాబట్టి వేదం వెంకటరాయ శాస్త్రి సంజీవని అనేటువంటి వ్యాఖ్యను ఆముక్తమాల్యదకు చేశాడు. తర్వాత విషయానికి వస్తే, ఆముక్తమాల్యదకు చదలవాడ సీతారామ శాస్త్రి రుచి అనేటువంటి వ్యాఖ్య చేసినాడు. రుచి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. ఇక్కడ చదలు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రుచి గుర్తుపెట్టుకోండి. రుచి అనేటువంటిది ఆముక్తమాల్యదకు వ్యాఖ్య. రుచి చదలు పట్టినది దేనికైనంటే, ఒక పుస్తకానికి చదలు పట్టింది అనుకున్నాం. ఆ పుస్తకం ఆ చదలకి రుచిగా ఉన్నది కాబట్టి అది చదలు పట్టింది. కాబట్టి చదలవాడ సీతారామ శాస్త్రి రుచి అనేటువంటి వ్యాఖ్యానం చేశాడని గుర్తుపెట్టుకోండి. వేదం వచ్చేసి సంజీవని అనుకోండి. వేదమే సంజీవని. చదలకి రుచి ఉంటేనే చదలబడుతుంది. రైట్. రాయల నాటి రసికత వ్యాసమును రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రచించాడు. చూడండి, రాయల నాటి రసికత అనేటువంటి వ్యాసం. ఇది వ్యాసం అండి, గుర్తుపెట్టుకోండి. వ్యాసము, రాయల నాటి రసికత, రాయలు, రసికత, రాళ్లపల్లి. రాయలు, రసికత, రాళ్లపల్లి, అది ఒక వ్యాసం. గుర్తుపెట్టుకోండి. శ్రీకృష్ణదేవరాయలు అంకితం తీసుకున్న సంస్కృత గ్రంథం ఏది? సంస్కృత గ్రంథం ఇది. ఇప్పుడు మనం ఈ ప్రబంధాలు అష్టదిగ్గజ కవులు రాసినటువంటి అన్ని కూడా తెలుగు గ్రంథాలైతే, ఇది సంస్కృత గ్రంథం. ప్రత్యేకంగా ఆయన అంకితం తీసుకున్నది ఏదయ్యా అంటే, చూడండి, సంగీత సూర్యోదయము. సంగీత సూర్యోదయం అనేటువంటిది బండారు లక్ష్మీనారాయణ కవి రచించాడు. కాబట్టి సంగీత సూర్యోదయం ఎవరు రచించారు? బండారు లక్ష్మీనారాయణ. ఎవరికి అంకితం చేసినాడు? శ్రీకృష్ణదేవరాయలకు. ఓకే. సంగీతం బండలైనా కానీ కలిగించగలదు. కాబట్టి సంగీత సూర్యోదయాన్ని బండారు లక్ష్మీనారాయణ రచించాడు. అది శ్రీకృష్ణదేవరాయలకు అంకితం ఇచ్చాడు. అది ఒక సంస్కృత గ్రంథము. గుర్తుపెట్టుకోండి. అయితే శ్రీకృష్ణదేవరాయల భువన విజయాన్ని వర్ణించిన పోర్చుగీసు రాయబారి ఎవరు అంటే డొమింగో పేస్. ఇది హిస్టరీలో కూడా వస్తుంది, చాలా ఇంపార్టెంట్. ఇది ఒక జీకే బిట్టు, ఇది ఒక సాహిత్యం బిట్టు. కాబట్టి ఇది ఒక చాలా ప్రధానమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇతర దేశీయుడు కాబట్టి ఆయన భువన విజయం అంటే ఏంటి? ఆయన యొక్క పండిత గోష్ఠులు నిర్వహించేటువంటి సభ, అలాగే భువన విజయం. అలాగే మలైకోటం అంటే ఏంటి? కృష్ణరాయలు నివసించేది. ఆముక్తమాల్యదకు సౌందర్యం అనేటువంటి పరిశోధన గ్రంథం ఎవరు రాశారు అంటే ఆచార్య తొమ్మపూడి కోటేశ్వరరావు. గుర్తుపెట్టుకొని దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఇక్కడ ఆముక్తమాల్యదకు సౌందర్యం రాసింది ఎవరు? తొమ్మపూడి. కాబట్టి తొమ్మ పూలు చాలా సౌందర్యంగా ఉన్నాయి. తొమ్మ పూలు ఎలా ఉన్నాయి? సౌందర్యంగా ఉంటాయి. చాలా పసుపచ్చగా అందంగా ఉంటాయి, సౌందర్యంగా ఉంటాయి. కాబట్టి ఆముక్తమాల్యదకు సౌందర్యమైనటువంటి పరిశోధన గ్రంథం రాసింది ఎవరయ్యా అంటే ఆచార్య తొమ్మపూడి కోటేశ్వరరావు. రాయలు ఆదరించిన తమిళ కవి ఎవరు? ఇప్పుడు దాకా మనం తెలుగు కవుల గురించి చెప్పుకున్నాం. ప్రత్యేకంగా ఆయన
బహుభాష కోవిదుడని లేకపోతే బహుభాష అభిమానని బహుభాషలను ఈయన ఆదరించినటువంటి వాడు అనేటువంటి దానికి నిదర్శనమే ఈ విషయాలు కూడా. తమిళ కవి ఆయన తెలుగే కాదు, సంస్కృతమే కాదు, కన్నడే కాదు, తమిళాన్ని కూడా ఆదరించినాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. ఎవరైనా హరిహరదాసు. హరిహరదాసు లిసన్. రాయల ఆదరించిన కన్నడ కవి. కన్నడ కవి ఎవరు అంటే నరహరి. చూడండి, శ్రీకృష్ణదేవరాయల హరి భక్తుడు, విష్ణు భక్తుడు, వెంకటేశ్వర స్వామి భక్తుడు. హరి హరి అంటే విష్ణువు. ఇక్కడ కూడా హరిహర రాయలు ఆయన అభిమానించినటువంటి కవుల పేర్లలో కూడా తమిళ కన్నడ వాళ్ళు హరిహరి అనేది కామన్ గా ఉంది. హరిహరదాసు, ఇక్కడ నరహరి. కాబట్టి ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కన్నడ కవి అయితే నరహరి. నరహరి చాటు విఠల నాథుడు అండి. నరహరి చాటు విఠల నాథుడు. తమిళ కవి వచ్చేసి హరిహరదాసు. ఈ విధంగా మనం ఆముక్తమాల్యదను గురించి, శ్రీకృష్ణదేవరాయల గురించి సంపూర్ణంగా ఇంతవరకు ఒక 4 వీడియోలు తెలుసుకోవడం జరిగింది. అందరూ కూడా ఈ 4 వీడియోల నుంచే మీకు ఏ బిట్ అడిగినా కానీ అడుగుతాడు. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.